హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అగ్ని పరీక్ష సీజన్ 2లో బల్బుతో కొట్టుకుంటున్న జడ్జెస్ అండ్ శ్రీముఖి అక్క వీళ్ళ గురించి టాపిక్. యాక్చువల్ ఏంటంటే అగ్ని పరీక్ష సీజన్ 2లో వీళ్ళు ఎంత బల్బుతో కొట్టుకుంటున్నారంటే అమాయకులను ఆడుకుంటున్నారు మొత్తం మీద. వాళ్ళని అనటోడు ఎవరు లేక టార్చర్ పెట్టేస్తున్నారు. ఈ శ్రీముఖి అక్కకు అండ్ నవదీప్కి, ఇంకొకరు బిందు మాధవికి అండ్ అభిజిత్కి, వీళ్ళకు అటువంటి అమాయకులు కాదు. మన కళ్యాణ్ పడాల అండ్ హరిత హరీష్ అయితే గట్టే సరిపోతారు. ఎందుకంటే కళ్యాణ్ పడాల, హరిత హరీష్ మాట్లాడే మాటలకు వాళ్ళకు వణుకు పుడుతుంది. అంత క్లారిటీ ఉంటుంది మాటల్లో, కానీ వాళ్ళు చెప్పే మాటల్లో వాళ్ళకు ఉన్న క్లారిటీలో వాళ్ళతో ఎవరు పెట్టుకోలేరు. అందుకే అటువంటి వాళ్ళు అయితేనే కరెక్ట్ వీళ్ళకు. ఇప్పుడు ఈ జడ్జెస్లో ఒక్కొక్కరి గురించి మాట్లాడదాం, తర్వాత శ్రీముఖి అక్క గురించి మాట్లాడదాం. ఇప్పుడు మన నవదీప్ అన్న ఉన్నాడు. నవదీప్ అన్న చేసే మంచి పనులు చేస్తాడు, బయట మొత్తం దేశ సేవ చేస్తాడు. ఆయన మాటలు కూడా ఇప్పుడు జడ్జిగా అట్లనే ఉన్నవి. ఎట్లా అంటే ఎట్లా అంటే వీళ్ళు టార్చర్ పెడితే దాన్ని భరించి ఉన్న వాళ్ళు నిజమైన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంట. ఈ బుర్ర ఉండాలి నవదీప్ అన్న. నువ్వు చేసేటి మొత్తం మంచి పనులే బయట, ఇక్కడ మాత్రం వచ్చిన వాళ్ళందరూ మంచిగా ఉండాలి. అది నెక్స్ట్ వచ్చేసి బిందు మాధవ్ అక్క చిన్న పిల్ల. ఆమెను తీసుకొచ్చి జడ్జిగా కూర్చోబెడితే ఆమె ఏమేమో అంటది, సంబంధం లేకుండా మొత్తుకుంటుంది. అది బిగ్ బాస్లో ఆ సీజన్లో మొత్తుకున్నట్టు ఇక్కడ కూడా మొత్తుకుంటే భయపడతారు అనుకుంటాను కంటెస్టెంట్స్. ఏమక్క నువ్వు జడ్జి అయిందక్క అర్థం కాదు. సీజన్ 1లో ఏదో నడిపించిండు, మళ్ళీ సీజన్ 2 కూడా నిన్ను తీసుకురావాలా ఏమో. ఇక తర్వాత అభిజిత్ అన్నకు కొంచెం ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడితే చాలు ఇట్లా అది తాండవ వచ్చినట్టు ఊగులాడతాడు. ఏందన్నా అభిజిత్ అన్న, కొంచెమైనా నువ్వు జడ్జిగా ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు యాక్చువల్ ఏంటంటే వాళ్ళు ట్రిగర్ కావాలి, నువ్వు ట్రిగర్ అవుతున్నావు అన్న, ఎందుకో అర్థమవుతలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే శ్రీముఖి అక్క, నువ్వు అసలు దాంట్లో యాంకర్వా లేకుండా నువ్వే నిజమైన జడ్జివా? నీ వెటకారం అసలు భరించలేకపోతున్నాం. అంటే వాళ్ళు కంటెస్టెంట్స్కి వచ్చినంటే నువ్వు ఎంత వెటకారమైన చేస్తావా? వాళ్ళను నీకు ఇష్టమైన చేస్తావా? నీ చెంప పలగొట్టడం లేక వాడు బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. అప్పట్లో మంచిగా ఉండే కదా, ఇప్పుడు అంటే పొగరు పెరిగిందా నీకు ఇట్లా యాంకర్ చేసినందుకు? లేకుంటే బిగ్ బాస్ టీం అట్లా ఏమంటుందా? నాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే బాగా వెటకారం బాగా మాట్లాడుతున్నావు. వచ్చే వాళ్ళందరూ అమాయకులు, కామనర్స్ అని అంత చీపా నీకు? గాయస్, మీరు కూడా కింద కామెంట్ చేయండి. రేపు మీరు పోవచ్చు, నేను పోవచ్చు, మనం పోయినా కూడా ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుంది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలంటే మన అటువంటి వీడియోస్ వైరల్ అయ్యి వాళ్ళకు కూడా కొంచెం ఆలోచించే విధానం రావాలి. ఎంత వెటకారం అంటే శ్రీముఖి అక్కకు మస్తు వెటకారం. ఇంకొకటి ఎవరంటే మన నవదీప్ అన్న. నీకు ఒకటి చెప్తున్నా, బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే అతను నిజాయితీగా ఉంటుండా లేదా, అతను బయట ఒకలాగా మాట్లాడి లోపల ఒకలాగా ఉంటుండా, ఆ నిజాన్ని నువ్వు బయటికి తీసుకురావాలి. కానీ మేము ట్రిగ్గర్ చేస్తావు, నువ్వు ట్రిగ్గర్ కావద్దు, అప్పుడే నువ్వు బిగ్ బాస్ కంటెస్టెంట్ అవుతావు. ఏందన్నా నువ్వు అసలు నువ్వే జడ్జి ఏందన్నా? నాకు అర్థం కాదు. ఎవరన్నా నేను సెలెక్ట్ చేసింది? ముగ్గురు సరిపోయిన్లు, అభిజిత్, నవదీప్, బిందు మాధవి. ఏం జడ్జెస్ అన్నా మిమ్మల్ని ఎక్కడ ఎత్తుక్కొని వచ్చిందన్నా నాకే అర్థమవుతలేదు. మీరు చేసేటోళ్ళు ఒకటైతే మేము చూసేటోళ్ళం ఇంకా పిచ్చోళ్ళు. ఆ శ్రీముఖి అక్క ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో అర్థమైతే లేదు. ఇట్లా ట్రిగర్ అయిపోతుంది అది కంటెస్టెంట్స్ మీద. యాంకర్ అంటే యాంకర్ లాగానే ఉండాలి. అంత వెటకారం ఎందుకు, అంత బల్బ్ ఎందుకు? ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2లోకి వచ్చే అందరు కంటెస్టెంట్స్ వాళ్ళు చాలా కష్టపడి చాలా వైరల్ అయ్యి నలుగురు తిడుతున్నా కూడా మేము వెళ్తామని వాళ్ళ ప్యాషన్తో వస్తున్నారు. వాళ్ళని ట్రిగర్ చేసి టార్చర్ పెడితే మీకేమొస్తుంది? మీ రేటింగ్ల కోసం, మీ వ్యూవర్షిప్ కోసం వాళ్ళని ఎందుకు టార్చర్ పెడుతున్నారు అన్న? బిగ్ బాస్ టీంకైనా కొంచెం బుద్ధి ఉండాలి. నడిపే విధానం ఉంటుంది, లిమిట్ ఉంటుంది. టార్చర్ పెట్టేది వాళ్ళ మీద ఇష్టమైనట్టు మొత్తుకుండు. ఎవడు అనటం లేక మీరు ఇంకా రెచ్చిపోతున్నారు. ఇక ముందు సీజన్లో ఇంకా రెచ్చిపోతారు. ఎందుకంటే ఎవరు అనట్లేదు, పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు అందరూ. ఇంకేం చేస్తారు? వాళ్ళకు ఎంజాయ్మెంటే కదా. ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే పద్ధతి ఏం లేకుండా నడిపించేస్తున్నారు అంతే. వాళ్ళ మీద వదిలిపెట్టిళ్ళు, వాళ్ళు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లలకు ఐస్ క్రీమ్ చేతిలో పెడితే ఎట్లుంటుందో అట్లా ఉంది వాళ్ళకు. ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళని టార్చర్ పెట్టుకుంటా. అదేం సీజన్ 2నో అగ్ని పరీక్ష సీజన్ 2నో ఏందో నాకు అర్థం కాలే.
ఇంకా శ్రీముఖి అక్క అయితే ఎంత రెచ్చిపోతుందంటే ఎవరు నన్ను అనడం లేడు అన్నట్టు రెచ్చిపోతుంది. రెచ్చిపో ఎన్ని రోజులు రెచ్చిపోతావా? ఎప్పుడో ఒకసారి వచ్చి చెంప అలా కొడతారు, అప్పుడు కామ్ అవుతావు. మీరు టార్చర్ పెట్టి ఏది పెడితే అది చేస్తే అక్కడ భరించడానికి వాళ్ళు బానిసలు కాదు, వాళ్ళు కంటెస్టెంట్స్. అది గుర్తుపెట్టుకొని మంచిగా నడుచుకోండి ముందు అయినా. అంతేగాని మా ఇష్టం, మేము టార్చర్ పెట్టినా, మేము ట్రిగర్ చేసినా, మేము మిమ్మల్ని ఏమన్నా ఆమె బిందు మాద నీళ్లు చల్లుతుంది ముఖం మీద. నేనైతే ఒక్కడు దర్శను చెంపపడ్డాను బిగ్ బాస్ అదేమద్దని. ఏం మనిషి అక్క నువ్వు? అదేనా సంస్కారం? అంటే ట్రిగ్గర్ చేయడానికి, రేటింగ్, వ్యూవర్షిప్ కోసం నీకు ఇష్టం ఏదంటే అది చేస్తావా? కొంచెం బుద్ధి ఉండాలి అక్క నీకైనా. నాగార్జున సార్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంత స్టార్ హీరో అయినా కూడా ఆయన హోస్ట్గా వచ్చినప్పుడు ప్రతి సాటర్డే కానీ సండే కానీ ఎంత రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు తోటి ఆ ముందున్న కంటెస్టెంట్లు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. అతను అంత స్టార్ హీరో, అతను కావాల్స్తే అతను తిట్టచ్చు, అయినా కూడా ఎవరు అనలేరు. అయినా కూడా ఆయన గుర్తుంచుకొని ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలని. ఎందుకంటే ఏదైనా ఎక్స్పీరియన్స్తో ఆ బుద్ధి వస్తుంది, మీకు లేదు ఆ బుద్ధి. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఒక కోతికి కొబ్బరి చిప్ప చేతిలో పెట్టి ఏం చేయమంటే ఏం చేస్తుంది, అట్లనే మీరు కూడా. అగ్ని పరీక్ష సీజన్ 3లోనైనా ఈ జడ్జెస్ని మారవండి. ఆ శ్రీముఖి అక్కడిని అస్సలు పెట్టకండి. ఎందుకంటే పిచ్చామా, ఎప్పుడేం మాట్లాడితే ఏం చేస్తుంది ఏం తెలియదు. పిచ్చి మొత్తుకుంటుంది, పిచ్చిగా ట్రిగ్గర్ అవుతుంది, సంబంధం లేకుండా ట్రిగ్గర్ అవుతుంది. అదేందో అర్థమవుతలేదు. అంటే వీళ్ళ మాటలు విని వీళ్ళ కాలు పట్టుకోవాలా? అగ్ని పరీక్ష అది బిగ్ బాస్కు సెలెక్ట్ కావాలంటే ఒక్కరు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. నాకు కోపం కూడా లేదు ఈ వీడియో తీద్దామంటే, వాళ్ళ మీద అంత చిరాకు పుడుతుంది. ఆయన కూడా కనీసం మీరైనా కామెంట్ పెట్టి ఈ వీడియో లైక్ చేస్తే అందరికి రీచ్ అయితే అప్పుడైనా ఆలోచిస్తారు. మీరు కూడా పిచ్చోళ్ళలాగా చూడకండి, కొంచెం అర్థం చేసుకోండి. వాళ్ళని ఎంత టార్చర్ పెడితే ఎంత ట్రిగర్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కూడా కష్టపడి వచ్చారు, ఊరికనేం రాలేదు. వాళ్ళు కూడా పాపులారిటీ సంపాదించుకోవడానికి చాలా కష్టపడ్డారు. అక్కడికి వచ్చి వాళ్ళ ముందట అవమానపడడానిక కాదు కదా. వాళ్ళు బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యి మంచి పేరు తెచ్చుకొని డబ్బులు సంపాదించుకుందామని ఎవరైనా వెళ్తారు. అంతేగాని వీళ్ళు అది అవకాశంగా తీసుకొని వాళ్ళకి టార్చర్ పెట్టడం, వాళ్ళకి ఇష్టమైనట్టు అనడం. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కంపల్సరీ కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏందో ఈ వీడియో పైన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.